చదువుకోదాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నంబర్ 663, పేజీ నంబర్ ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుదానే. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో చాలా చక్కని వర్ణన మనకు కనబడుతూ ఉంది. మళ్ళొకసారి చదువుదాం. ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను, నీవు ఎవరికైతే భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ సంభాషణ ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇర్మియా ప్రవక్త ఎబెద్మెలెకుతోటి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థం కావాలంటే 15వ వచనం నుంచి మనం చదువుకుంటా ఉంటుంటే, ఇర్మియా బందీ శాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మేలు చేయుటకు కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణము గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇర్మియా ఎక్కడ ఉన్నాడంటే బందీ గృహశాలలో ఉన్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ బందీ గృహలో ఉన్న శాలలో ఉన్న ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి ఎవరంటే కూషుడగు ఎబెద్మెలెకు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తికి ఒక మాట నువ్వు చెప్పాలి అంటున్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. ఏ మాట చెప్పాలి నువ్వు అంటే, ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు ఎవరికైతే నువ్వు భయపడుతున్న మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు, యెహోవా సెలవిచ్చున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ దినము అంటే ఆ దినము ఏం జరగబోతుంది అనే మాటలు చెప్పాలి ఈ దినము. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మనం గమనిస్తే, ఇర్మియా ఎవరి కుమారుడు అంటే ఒక యాజకుని కుమారుడు. ఎవరి కుమారుడమ్మా? ఇతడు ఒక యాజకుని కుమారుడు. ఇతడు బాలుడుగానే ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యం అతని దగ్గరకు వచ్చి అంటా ఉంటది, ఇర్మియా నిజంగా నేను ఎక్కడికి వెళ్ళాలనో, నిజంగా నువ్వు ఏ మాటలు రాజుల దగ్గర చెప్పమంటే నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను గర్భంలో ఉన్నప్పుడు, నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఏ రాజుల దగ్గరికి వెళ్ళినా సరే నేను నిలబెడితే నువ్వు తప్పనిసరిగా నువ్వు ఆ మాటలు చెప్పాలని ప్రభు అతనితో మాట్లాడుతా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ మాట్లాడేటప్పుడు ఇర్మియా అంటారు, అయ్యా నేను బాలుడును, నేను మాట్లాడలేనంటే వెంటనే ఆ బాలుడు యొక్క ఇర్మియా యొక్క నోటిని ప్రభువే తాకి ఒక అధికారాన్ని అతనికి ఇస్తా ఉంటాడు. అది అలాంటి అధికారాలు ఏంటంటే నాటుటకును, పెళ్ళంగించుటకును, పడగొట్టుటకును, నశింప చేయుటకును, కట్టుటకును, పడద్రోయుటకును నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. అనేక మంది నీతో పోరాడుతారు కానీ వారు నీ మీద విజయం పొందలేరు, విజయము నీదే అని చెప్పాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఈ అధ్యాయంలో అతను ఎన్నుకున్నాడు అంటే, ఈ యూదా దేశం మీదకి శత్రు రాబోతున్నాడంట. ఆ శత్రువు వచ్చినప్పుడు ఏమేం జరుగుతాయంటే, ఆ దేశంలో జరగబోయే కార్యాలు ఏంటంటే తెగులు వస్తాయంట, ఖడ్గము వస్తుందంట, క్షామము వస్తుందంట. ఇది ఎవరికయ్యా అంటే, ఎప్పుడైతే శత్రులు మీ మీదికి యుద్ధానికి వస్తూ ఉంటారో మీరు అప్పగించుకోండి. అప్పగించుకోకుండా ఒకవేళ మేము రాము ఆ చెరలోనికి మీ దేశానికి అంటే, ఎవరైతే ఈ దేశంలో ఉంటారో వారికి ఏమేమి జరుగుతాయంటే, ఒకటి ఖడ్గం వస్తుంది, క్షామం వస్తుంది, తెగులు వస్తుంది,
3 అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఆ టైంలో వీళ్ళెవ్వరు కూడా ఇర్మియా యొక్క మాట వినరు. వినకపోగా ఇర్మియాని ఏం చేస్తారంటే బందీ గృహశాలలో వేస్తారంట అక్కడ. హల్లెలూయా. కొంతమందికి దేవుని సేవకుల యొక్క మాటలు ఎలా అనాలంటే, మీరు దీవించబడుదురుగాక, మీరు ఆశీర్వించబడుదురుగాక, అంతా నీకు మేలే కలుగునుగాక అని చెప్పాలి. కానీ దేవుడు ఏది చెప్పాడో చెప్పామనుకోండి, కొంతమందికి ఈ మాటలు నచ్చవు కాబట్టి సేవకులు పక్కన పెట్టేస్తారు. కానీ ఈ టైంలో ఇదే మాట ఎవరు ఇర్మియా గారు చెప్పారు కాబట్టి, ఇది వారికి నచ్చలేదు కాబట్టి ఇతను ఎక్కడ పెట్టారంటే బందీ గృహశాలలో పెట్టారు అక్కడ. హల్లెలూయా. ఈ బందీ గృహశాలలో పెట్టినప్పుడు ఒక ప్రవచనం మాట మాత్రం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. అతడు యూదా దేశపస్తుడు కాదు, ఇజ్రాయేల్ దేవుని నమ్ముకున్నవాడు కాదు, నిజంగా ఆయన క్రైస్తవుడు కాదు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందంటే కూషీయుడగు ఎబెద్మెలెకు దగ్గరికి వచ్చేసిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి దేవుని ప్రవచనం ఏమని వచ్చిందంటే, అందరూ నశించిపోతారేమో కానీ నిన్ను మాత్రం ఖడ్గం చేతికి అప్పజెప్పను, తెగులు నీ మీదకి రానియను, నిజంగా దేవుని యొక్క కోపం నీ మీదకి రానియను, నిజంగా నేను నిన్ను ఆ టైంలో ఏం చేయబోతున్నానంటే నేను తప్పనిసరిగా నిన్ను విడిపిస్తానని ఒక కూషీయుడితో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఆ దేశంలో యూదా దేశంలో ఎవరెవరు ఉన్నారంటే ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ఎంతమందో రాజులు ఉన్నారు, నిజంగా ఎంతమందో గొప్పవారు ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రవచనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని విడిపిస్తానని ఎవరితో కూడా రాలేదంట. కానీ ఈ కూషీయుడైన ఎబెద్మెలెకు దగ్గరకు మాత్రమే వచ్చిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరి ఎబెద్మెలెకు అంటే ఇతడు కూషీయుడు అని రాస్తుంటే, కూషీ దేశస్తులు ఎలా ఉంటారంటే నల్లగా ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరు అంటే షండు అంటే నపుంసకుడు, అంటే అటు ఆడ కాదు ఇటు మొగ కాదు, అంటే దేనికి పనికిరాని వాడు ఆ వ్యక్తి అని అర్థం అక్కడ. హల్లెలూయా. అంటే సమాజంలో విలువ లేదు ఆయనకి, నిజంగా చూడడానికి అందంగా లేడు, నిజంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు కాదు, దేవుని ఎరిగినవాడు కాదు. కానీ అట్టైన దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఈ కూషుడైన ఈ ఎబెద్మెలెకు దగ్గరికి వచ్చిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. నిజంగా దేవుడు ఒక మనిషిని విడిపించాలంటే వాడు అన్యుడా క్రైస్తవుడా అని దేవునికి అవసరం లేదు. ఇదేనము. హల్లెలూయా. అంటే 2014 సంవత్సరం మట్టికి గమనిస్తే గవర్నమెంట్ ఒక విలువ ఇచ్చింది ఎవరికంటే ఈ నపుంసకులకి. అప్పటిదాకా అంత ముందుకైతే వీళ్ళకి విలువే లేదు, అసలు సమాజంలో విలువ లేదు, మనుషుల మధ్య విలువ లేదు. కానీ ఆ విలువలేని టైంలో దేవుని యొక్క వాక్యం ఇతని దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇతను ఏం చేశాడు, ఎందుకు దేవుడు ఇతని ఖడ్గం నుండి తప్పిస్తానన్నాడు, తెగులు రాకుండా చేస్తానడు, క్షామము రాకుండా చేస్తాను, రాబోయే ఉగ్రతలను ఉండలేవు అన్నాడు, నేను తప్పనిసరిగా నేను తప్పిస్తానడు. కారణం ఏందో ఈరోజు మనం గమనించాలి దినము. హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి రాలేదు అది, ఒక ధర్మశాస్త్ర బోధకులకు రాలేదు, యాజకుల దగ్గరకు రాలేదు. కానీ ఆ దేశంలో ఎవరి దగ్గరకు వచ్చిందంటే అన్యుడైన కూషు దేశస్థుడైన ఎబెద్మెలెకు దగ్గరకు దేవుని వాక్యం వచ్చేసిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే అతన్ని మాత్రమే నేను తప్పిస్తానన్నాడు, అతన్ని మాత్రమే విడిపిస్తానన్నాడు. మరి నీవు నేను తప్పించబడాలంటే, నీవు నేను నీకు ఆ ఖడ్గము చేతిలో పడకుండా ఉండాలంటే, నీవు నేను క్షామము చేత నలిగిపోకుండా ఉండాలంటే, నీవు నేను తెగుల్లో పడకుండా ఉండాలంటే ఇతడు చేసిన కార్యాలే మనము చేయాలి దినము. హల్లెలూయా. ఏం చేశాడు ఈ వ్యక్తి అంటే బైబిల్లో రాశాడు. అదే 18వ వచనంలో మీరు చదివిన భాగంలోని కిందిలో 18 అంటాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించబోతున్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ అన్యుడు ఎవరిని నమ్ముకున్నాడంట? దేవుని మాత్రమే నమ్మాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా ఉదయకాల సమయంలో దేవుడు తప్పిస్తున్నాడు అంటే దేవుని మాత్రమే నమ్మాడని రాశాడు. నేను అంటున్నా ఈరోజు నువ్వు దేని నమ్మగలుగుతున్నావు? నేను క్రైస్తవుడినే, నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, ఎన్ని ఆరాధనలు జరుగుతాయో తెలుసు, ఎన్ని అధ్యాయాల యొక్క అవగాహన కూడా తెలుసు అని అనుకోవచ్చు. కానీ నిజంగా ప్రభువుని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఇదనమో. హల్లెలూయా. కానీ ఒక అన్యుడైన వ్యక్తి అంట నిజంగా దేవుని ఎంత నమ్మాడు, ఎంత నమ్ముకుంటే దేవుడు అతని గురించి ఒక ప్రవచన వాక్కును పెట్టాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను, ఎంత చక్కని మాటలు రాశాడు. ఈరోజు నమ్ముకునే వాళ్ళ మనుషులు దేని నమ్ముకుంటున్నారంటే ధనమును నమ్మిన వాళ్ళు ఉన్నారు,
మనసు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, బలాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అధికారాలను నమ్ముకున్న వారు ఉన్నారు, ఈరోజు అందాన్ని నమ్ముకున్న వారు ఉన్నారు. కానీ నిజంగా దేవిని నమ్మిన వారు చాలా తక్కువ. ఇది నమ్మో హల్లెలూయా. బైబిల్లో రాశాడండి, సామెతలు 11:28 అన్నాడు, ధనమును నమ్ముకునేవాడంటే పాడైపోతాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇదే సామెతలు 28:26 అన్నాడు, తన మనసును ఎవడైతే నమ్ముకుంటాడో వాడు బుద్ధిహీనుడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏంటంట? ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడని రాశాడు, తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అందాన్ని నమ్ముకునేవారు కూడా చాలా మంది ఉన్నారు ఈ దినము. హల్లెలూయా. అందము సౌందర్యము అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉంది కాబట్టి పూసి పూసి వయసు పిల్లగా కనపడచ్చు. కానీ అదే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏ అందాన్ని నమ్ముకున్నా అందం ఒక రోజు కనపడదు నీకు. ఇది నమ్మో హల్లెలూయా. బలాన్ని నమ్ముకుంటున్నావా? నీ బలము ఎన్ని రోజులు ఉండదు, కొద్ది రోజులు మాత్రమే. ఇది నమ్మో హల్లెలూయా. నీ అధికారాన్ని నమ్ముకుంటున్నావా? మాంటి అధికారాలు ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి, భూ సంబంధమైన అధికారాలు. ఇది నమ్మో హల్లెలూయా. కానీ దేవుని నమ్ముకుంటే నిజంగా దేవుడు తన ప్రజలకు సహాయము చేసే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. మీకాలో రాశాడు 7:5 ముఖ్య స్నేహితులను నమ్మవద్దు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరిని నమ్మొద్దంట? ముఖ్య స్నేహితులు నమ్మకాకని రాశాడు. మీకా 7:5 రాశాడు. ఆ మాట ఉందా? స్నేహితులు యందు మీరు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చాలమ్మా, స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్మవద్దు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడు, యోబు గారు కూడా అనుకున్నాడు, తన స్నేహితులు చాలా మంచోళ్ళు అనుకున్నాడు, చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే యోబుకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆ స్నేహితులు ఎంతగా ఏడ్చారంటే చాలా గుండెలు కొట్టుకుని ఏడ్చారంట. అయ్యో, ఈ పరిస్థితి నీకెలా వచ్చిన యోబా అని గుండెలు కొట్టుకుని ఏడుస్తా ఉంటుంటే యోబు గారు అనుకున్నాడంట, నా భార్య కంటే వీలనయ్యం కదా అనుకున్నాడంట అక్కడ. హల్లెలూయా. ఎవరికంటే? ఎందుకన్నాడు ఆ మాట? ఇంకెంతవరకు యథార్థంగా ఉంటావు, సావరాదు అన్నది కదా, మరి మరణము కమ్ము అన్నది కదా. అట్టయితే నా భార్య కంటే అదన్న ఏడవలేదు కానీ నా స్నేహితులు ఏడుస్తున్నారు నాకు ఈ స్థితి వచ్చిందని. నిజంగా వారి మీద ఎంత నమ్మిక ఉంచాడు. కానీ ఆ స్నేహితులు ఏడుస్తున్నారు, అరే నువ్వు పాపం చేయకపోతే ఈ కర్మ నీకెందుకు వచ్చిందిరా అన్నారా? అందుకు యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 16:2 అన్నాడు, మీరు నాకు బాధకు కర్తలే గాని ఆదరణకు మీరు కర్తలు కారు అని రాశాడు అక్కడ. చదువుతూ ఆ మాట. యోబు 16:2. వీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు వీరు కర్తలు కాదు అన్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే ముఖ్య స్నేహితులు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఈ దినము. హల్లెలూయా. మరి ఎవరిని మనం నమ్ముకోవాలి ఈరోజు? ఎవరి యందు మన నమ్మిక ఉంచాలి ఈ దినము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీదనే మన నమ్మిక ఉంచాలి. అందుకనే బైబిల్ హెబ్రీలకు రాసిన పత్రికలో 11:6 చివరి వచనం అన్నాడు, తన యొద్దకు వచ్చేవాడు తాను ఉన్నాడని నమ్మాలంట. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మాలి కదా మీరు అన్నాడు అక్కడ. హల్లెలూయా. దొరికిందా? హెబ్రీ 11:6 చివరి వచనాల్లో ఉంటుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు తాను ఉన్నాడని నమ్మాలంట. ఎవరున్నాడని నమ్మాలంట? దేవుడు ఈ స్థలంలో ఉన్నాడని నమ్మాలి దినము. హల్లెలూయా. ఏ విషయంలో ప్రభువుని వెతుకుతున్నావో ఆ వెతికేదానికి తగ ఫలం ఇస్తాడని నమ్మవలని కదా అన్నాడంట అక్కడ. హల్లెలూయా. అంటే మన నమ్మిక ఎవరి మీద ఉండాలి? దేవుడి మీదనే ఉండాలి దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో నిజంగా ఒక తండ్రి ఒక కుమారునికి దయ్యం పట్టిందని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే శిష్యుడు మొదట యేసు ప్రభు దగ్గర అనుకొని వచ్చాడు, కానీ అక్కడ ఎవరున్నారంటే శిష్యులే ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అతనికున్న దయ్యం ఏందో చెప్పండి? మూగ చెవిటి దయ్యం. ఏ దయ్యం అది? ఏ దయ్యం అది? మూగ అంటే చెవిటి దయ్యం అంటే చెవులు. ఇప్పుడు ఆ తండ్రి ఆ పిల్లోని తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వస్తే
ఆ టైంలో యేసు ప్రభు లేడు అక్కడ, కానీ శిష్యులు ఉన్నారు. శిష్యులు అనుకున్నారు యేసు ప్రభు నిజంగా బాగు చేస్తాడని. అక్కడికి వచ్చిన తర్వాత శిష్యులు అనుకున్నారు, ఇది చాలా చిన్న సమస్యలే, అన్నిటికీ ఆయన దగ్గరికి ఎందుకు పోయేది, మనమే వెళ్ళగొడితే అయిపోయేది అని ఇక వాళ్ళు వెళ్ళగొట్టడం మొదలు పెట్టారంట దయ్యాన్ని అక్కడ. హల్లెలూయా. ఏసునామములో ఏసునామములో ఏసునంటే మొదలే చూడదే ఎంత పలకదా దెయ్యం. తర్వాత చూస్తుందే మూగదాయ, మాట్లాడంటే మలకదాయ, అది వలకదాయ, అది వినపడదాయి. ఇక చేసి దెయ్యాన్ని కాదు కానీ అక్కడ పెద్ద తగాదులే లేచాయి అక్కడ. హల్లెలూయా. ఈ తగాదులన్నీ నా వల్ల వచ్చాయని అనుకున్న టైంలో యేసు ప్రభు రానే వచ్చాడు. ఆ టైంకి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా ఇది నీ వలన ఏమైనా అవుతుందా, నీ శిష్యుల వల్ల కాలేదు కానీ నీ వలన అవుతుందా అంటే ప్రభు ఏమన్నాడు, నమ్ముతా నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకు ఆ తండ్రి చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నాకు నమ్మిక కలిగేటట్లు నా కోసం ప్రార్థన చేయన్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే నమ్మిక ఎంత గొప్పది అంటే, నమ్మిక ఏదైనా చేయగలదు దినము. హల్లెలూయా. ఎంతైనా చేయగలదు. దేవుని మీద నమ్మకం పెడితే నీ కథ మొత్తం కూడా మార్చగలడు దినము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను లాజరు చనిపోతే అని సమాధిలో పెడితే అక్కడ అంటున్నాడు మాతతో, అమ్మా ఎక్కడ పెట్టా, అసలు మీ తమ్ముడికి ఏమైంది, ఎక్కడున్నాడంటే ఆలయాన్ని మేము భూస్థాపితం చేస్తాం అంటే ప్రభు అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావులే పునరుత్థాన దినమని అంటారు ఈ మార్తమ్మ అక్కడ. హల్లెలూయా. పునరుత్థానం గురించి యేసు ప్రభు అనలేదు, ఆయన అన్నాడు ఇప్పుడు కార్యం గురించి అన్నాడు. నువ్వు ఒకవేళ దేవుని నమ్మిన ఎడల మార్తా దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు అన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో చూడండి దినము. హల్లెలూయా. ఓ సందర్భంలో యూదా దేశాన్ని పరిపాలన చేసిన ఆసా పరిపాలన కాలంలో కూడా మీరు 2వ దినవృత్తాంతాలు చదివితే 14:11 మనకి అక్కడ కనబడుతూ ఉంటది. 14:11 ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం యొక్క చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు కూడా నాకు లేరు. మా దేవా యెహోవా మాకు నీవు సహాయము చేయము. నేను మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆశ ఏమన్నాడు, అనుకున్న విస్తారమైన సైన్యం యొక్క బలాన్ని బట్టి అతిశయపడలేదు కానీ ప్రభు దగ్గర అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను నిన్నే నమ్ముకున్నానయ్యా అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ యుద్ధంలో నీ నామమును బట్టి మేము శత్రువుని ఎదిరించగలుగుతావంటే నీవే నాకు నమ్మకమైన దేవుడిగా ఉండాలని, నీ మీద నమ్మిక ఉంచి నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. మరి దేవుని మీద నమ్మిక ఉంచుకున్నప్పుడు ఆసాకు ఓటమిచ్చాడా జయమిచ్చాడా? జయమే ఇచ్చాడు. శత్రువులకు ఓటమిచ్చాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, నీ నమ్మికైనా నా నమ్మికైనా ఎవరై ఉండాలి ఈరోజు? మన ధనము కాదు, మనకున్న అధికారులు కాదు, మనకున్న కులబలము కాదు, నిజంగా మనకున్న అందము కాదు, కానీ నిజంగా ఏదై ఉండాలంటే దేవుడే మన నమ్మికై ఉండాలి దినము. హల్లెలూయా. అందుకనే ఎబెమెల్మెకుతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఎందుకు నేను నిన్ను తప్పిస్తానో తెలుసా? ఈరోజు ఆ ప్రత్యక్షత ఆ దేశంలో ఎవరి మీదకి రాలేదు, కానీ నీ దగ్గరకు వచ్చిందంటే నీవు నన్ను నమ్ముకున్నావు, ఒక అన్యుడై ఉండే అని ప్రభు అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఒక అన్యుడే దేవుని నమ్ముకుంటే, ఈరోజు దేవుని నమ్ముకున్న మనం ఎంతగా దేవుని నమ్మాలి? ఈరోజు నమ్మాలా లేదా? ఒకరోజు ఇలాగనే ప్రసంగం జరుగుతూ ఉంటుంటే ఆ పాస్టర్ గారంట పెద్దగా వాక్యం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడంటే, నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు నమ్మిక చేయగలిగితే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. కొండను తీసుకుపోయి కూడా సముద్రంలో కూడా పడవేయగలుగుతాడు. అంత విశ్వాసపు కార్యాలు ఉంచితే కార్యాలు జరుగుతాయని చెప్పాడంట అక్కడ. హల్లెలూయా. ఈ ముసలావిడ ఏం చేసిందంటే, ఆమెకున్న బాధ ఏంటంటే, ఒక అధికారి యొక్క కొబ్బరి చెట్టు వచ్చి మొత్తం చెట్టు మాత్రం వాళ్ళ ఇంట్లోనే ఉందంట, కానీ ఆ కొమ్మలు కాయలన్నీ ఈ ఇంటి మీదనే ఉంటాయంట. ఆ చెట్టు అంతా ఎప్పుడు గొడవేనంట. ఆ కాయలు రాలుతా ఉంటే ఆమె ఇల్లు అంతా డ్యామేజ్ అవుతా ఉందంట.
అయ్యా నువ్వు నా ఇల్లంతా డ్యామేజ్ అవుతుంది, నేను చాలా పేదరాల్ని, నేను తిరిగి కట్టుకోలేను, అయ్యా ఈ చెట్టుని ఎలాగైనా నువ్వు నిజంగా నరికేయని ఎన్నిసార్లు అడిగిరా కానీ ఆయన మాత్రం జవాబిస్తలేడంట. ఈ రోజు ఏదో బాగుంది వాక్యమో, పాస్టర్ గారు బాగా చెప్పాడు, అదేందో కొండ అనే బదులు కొబ్బరి చెట్టు లేపారు ప్రార్థన చేస్తానే గబగబా ఆమెనన్నదంట, యేసు రక్తమే అన్నదంట, పాస్టర్ గారిని కలవకుని ఇంటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఇంకా లేచి మోకాలు వేసి ప్రార్థన చేస్తుందంట. ఈ రోజు ఈ కొబ్బరి చెట్టు వేర్లతో సహా లేచి గోదావరిలో పొడుగుగా కానీ ప్రార్థన చేస్తుందట. మరి ఆంధ్రాలో గోదావరినే కదా ఉండేది, మాకంటే చాలా తక్కువ కాబట్టి నేను సాగర్ అన్న గోదావరి అన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేసింది గంట ప్రార్థన చేసిన తర్వాత ఈ చెట్టు ఎలా ఉందో చూద్దామని వచ్చేకలా అనుకున్నా, ఇది అవుతుందా? ఆ పాస్టర్ అన్ని ప్రసంగాలు చెప్పాడు కానీ ఇది అవుతుందా? అసలు పాస్టర్లు చెప్పడం బాగా చెప్తారు కానీ ఇలాంటివి జరుగుతాయా అనే సందేహంతో వచ్చి వెంటనే పాస్టర్ గారితో తగాదు పెట్టడానికి వెళ్ళిపోయిందంట. ప్రార్థన అంతా అయిపోయింది, పాస్టర్ గారు భోజనం చేద్దామని ముద్ద పెట్టుకునే టైంకి పాస్టర్ గారు బయటికి రాని పిలిచేసిందంట. ఏమమ్మా ఏమైంది అనుకుంటా పాస్టర్ గారు గబగబా బయటకు వస్తే, ఎందుకు చెప్తావయ్య అబద్ధ ప్రసంగాలు? దేవుని నమ్ముకుంటే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తా అంటే నేను నమ్ముకొని ప్రార్థన చేశాను, గంట ప్రార్థన చేశాను, ఏది కొబ్బరి చెట్టు అస్సలు లేవట్లేదు, అది గోదావరిలో పడతలేదు, నువ్వు చెప్పేది అంతా అబద్ధమే అన్నాడంట. దేవునికి స్తోత్రం అన్నాడంట పాస్టర్ గారు అక్కడ. హల్లెలూయా. అసలు నేను ఒక రహస్యం చెప్పనా ముస్లామా, ఈ రోజు నువ్వు బ్రతికావంటే దేవుని కృపే. ఆ కొబ్బరికాయలు ఎప్పుడు నీ తలకాయ మీద పడితే ఎప్పుడో సచ్చదాని, కానీ దేవుడు ఆ ప్రాణానికి హాని కలగకుండా నిజంగా నిన్ను కాపాడాడంటే దేవునికి స్తోత్రం చేయన్నాడంట అక్కడ. హల్లెలూయా. చేసిందా? అప్పుడు అన్నాడంట, అమ్మ తొందరపడకాకు, దేవుడు కొద్ది రోజులు ఈ కార్యం చేస్తాడు, నిరీక్షణతో కనిపెట్టు, దేవుడు ఒక దైవికమైన కార్యం నీ జీవితంలో చేస్తాడని చెప్పి పంపించాడంట ఇక్కడ. హల్లెలూయా. ఆ తర్వాత అధికారి పోయాడంట, కొబ్బరి చెట్టు పోయిందంట, సురక్షితంగా ఉండిపోయిందంట అక్కడ. హల్లెలూయా. చూడండి, కొంతమందికి కార్యాలు ఎలా జరగాలంటే ఇప్పుడు ప్రసంగం చెప్పగానే ఇంట్లో పోయి జరగాల, లేకపోతే ఆ ప్రసంగానికి అర్థం లేదంటారు. నిరీక్షణతో కనిపెట్టి వాగ్దానాలు పట్టుకుని మనం ప్రార్థన చేస్తానే ఉండాలి, దేవుడు మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతా ఉంటాడు దినము. హల్లెలూయా. దేవుని మాత్రమే మన నమ్మిక పెట్టాలి, నువ్వు మాత్రమే చేయగలవయ్యా అని దేవుని మీద ఎప్పుడైతే మనం నమ్మిక పెట్టగలుగుతా ఉంటామో దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాం ఈ దినము. హల్లెలూయా. రెండోదిగా గమనిస్తే ఈ ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఇప్పుడు మీరు చదివింది 39వ అధ్యాయం, కానీ 38వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు బెన్యామీను యొక్క ద్వారము దగ్గర కూర్చొని ఉండగా రాజు ఇంటిలోనే కూషీయుడగు ఎబెద్మెలెకు అనే షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరనే సంగతి విని రాజు నగరిలో నుండి అతడు బయలుదేరి రాజుతో ఇలాగు మనవి చేసెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యం యొక్క టైటిల్ ఏందో చెప్పండి. ఎబెద్మెలెకును మాత్రమే దేవుడు తప్పిస్తా అన్నాడు, ఎబెద్మెలెకు మాత్రమే విడిపిస్తా అన్నాడు. దేని నుండి అంటే రాబోయే ఖడ్గము నుండి, క్షామము నుండి, తెగులు నుండి కాపాడుతానన్నాడు ప్రభు. ఎవరికి రాలేదు ఆ వాగ్దానం అక్కడ. హల్లెలూయా. ఇదే మన వాక్యం యొక్క టైటిల్ అక్కడ. హల్లెలూయా. ఇతనికి ప్రవచనం చెప్పమని చెప్పినప్పుడు ఆ ఇర్మియా ఎక్కడ ఉన్నాడని మనం అన్నాం, ఇప్పుడు బందీ గృహశాలలో ఉన్నాడని రాసాం అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే మామూలుగా ఈ 38వ అధ్యాయం చూస్తే ఈ ఇర్మియా గారు ఎక్కడంటే ఒక గోతిలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఆ బావిలో నీళ్ళు, బావిలోనే ఆ నీళ్ళని ఆ బావిలో ఇర్మియా గారిని వేస్తారంటే ఈ ప్రవచనం చెప్పినందుకు ఈ 38వ అధ్యాయంలో మనం చూస్తే గోతిలో ఉన్నాడంటే బావిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ బావిలో ఉంటే జరిగిన కార్యం ఏందయ్యా అంటే, నిజంగా ఇర్మియా ఎవరు చెప్పండి? ప్రవక్త కాదా? ప్రవక్తేనా? నిజంగా వాళ్ళకి ఎంత ధైర్యం అండి. ఒక ప్రవచనం చెప్పాడంటే ప్రవక్తను తీసుకుపోయి గోతులో వేశారంటే భయము లేని జనం అక్కడ కనపడుతుంది దినము. హల్లెలూయా. ఎక్కడ కాదు ఇది జరిగింది, యూదా దేశంలోనే జరిగింది. ఏం అన్యుల దేశంలో జరిగిన కార్యం కాదు, యూదా దేశంలో జరిగిన కార్యం ఏంటంటే కరెక్ట్ ప్రవచనం, దేవుని యొక్క ప్రవచనము సేవకుడు ప్రవక్తగా వచ్చి చెప్తే
అతనంట గోతిలో పడేశారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ప్రవక్తులు అంటే ఎలా ఉండేవారు ఆ రోజులు అంటే, సమూయేలు ప్రవక్త బయలుదేరుతా ఉంటుంటే, అయ్యా క్షేమంగానే వస్తున్నావా, క్షేమ సమాచారం మీద వస్తున్నావా అనే భయపడిన రోజులు ఉన్నాయి సమూయేలు ప్రవక్త కాలంలో అక్కడ. హల్లెలూయా. ఆ మాట నేను అన్నానా? ఎన్నో అధ్యాయంలో మీకు కనపడుతుంది. 16:4 చదువు చూద్దాను. సమూయేలు, మొదటి సమూయేలు 16:4 ఈ పాప చదివి. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు, ఎవరంట? ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, అయ్యా సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని అన్నాడంట అక్కడ. హల్లెలూయా. చూడండి, బెత్లెహేము అనే ప్రాంతానికి సమూయేలు ప్రవక్త వెళ్తుంటే ప్రవక్తను చూసంటే ఆ ఊరి పెద్దలు భయపడిపోయి అంటున్నారు, ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి, అయ్యా మా ఊరికి మీరు సేవకులు ప్రవక్తగా వస్తున్నారు, అయ్యా మీరు సమాధానంతో వస్తున్నావని పెద్దలే భయపడి అడుగుతున్నారంట అక్కడ. హల్లెలూయా. వాక్యం జాగ్రత్తగా వినాలి. అయోమయ పరిస్థితిలో ఉండక అక్కడ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకోండి. నిజంగా చదివిన దానికంటే విపులీకరంగా మీకు చెప్తూనే మీకు అర్థమవుతుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇంటి వెళ్తే 38, 39 అధ్యాయాలు మీరు చదువుకుంటే ఈజీగా ఎప్పటికీ మీకు ఉండిపోతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. నేను అయోమయ ఎబెద్మెలెకు ఎవరో అంటే, నువ్వు అయోమయ స్థితిలో ఉంటే వాళ్ళెవరో మనకు అర్థం కాని పరిస్థితి అక్కడ. హల్లెలూయా. సమాధానంగా వచ్చుచున్నావని ఆ బెత్లెహేము ప్రాంతంలో పెద్దలే భయపడ్డారంటే ఎవరికంటే ప్రవక్తకి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. దావీదు లాంటి రాజే నాతాను ప్రవక్తకి భయపడ్డాడంట అక్కడ. హల్లెలూయా. అంటే ప్రవక్తలు ఎవరంటే నిజంగా దేవునికి నిజంగా వారు సాక్ష్యంగా దేవుని మాటలే చెప్పి తీసుకొస్తారు వాళ్ళు అక్కడ. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు గద్దించినా సరి చేసినా ఏ చెప్పాలన్నా ప్రవక్తల యొక్క నోట నుండే బయలుదేరుతా ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఇలాంటి ప్రవక్తకి భయపడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇర్మియా గారిని అంట నీరులోని గోతిలో పడేశారని రాశాడు అక్కడ. హల్లెలూయా. మరి ఆ దేశంలో యాజకులు లేరా? యాజకులకి నిజంగా ప్రవక్తలు అవసరం లేదంటారా? మరి రాజుల గ్రంథాలు మనం చదువుతా ఉంటుంటే ఎక్కువ రాజులు యుద్ధం చేయడానికి వెళ్ళాలి అంటే ప్రవక్త దగ్గర సలహా అడిగేవారు. అయ్యా మేము యుద్ధానికి వెళ్తున్నాం, గెలుస్తామా ఓడిపోతామా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మాతో చెప్పయ్యని అడిగిన సందర్భాలు లేవా? ఓ సందర్భంలో ఎలీషా ప్రవక్త కాలంలో ఏం జరిగిందంటే, ఒక రాజు యుద్ధానికి వెళుతుంటే ఎవరిని సహాయం అడిగాడంటే యూదా రాజుని సహాయం చేయమని అడిగాడంట అక్కడ. హల్లెలూయా. యూదా రాజుని సహాయం చేయమని ఈ రాజు అడిగితే, సరే నీకు నేను సహాయం చేస్తాను, మీతో పాటు మేము యుద్ధానికి వస్తామని పోయారంట. అక్కడ పోతే జరిగింది అంటే వారికి పశువులకు కానీ వారికి కానీ త్రాగడానికి నీళ్ళేవంట. ఎప్పుడైతే అరణ్యములో ఆ సంక్షోభం ఏర్పడిందో వెంటనే యూదారాజు ఏమన్నాడు తెలుసా? అరే నిజంగా ఏ ప్రవక్త చేత మీరు నిజంగా ఆదేశం పొందొచ్చారు? నిజంగా ఈ దేశంలో మంచి దేవుని చేత ఒక మంచి ప్రవక్త ఉన్నాడా, యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అప్పుడు ఆలోచన చేసి ఏమంటారంటే, ఈ ఏలియాక చేతుల మీద నీళ్లు పోసిన షాపాతు కుమారుడిని ఎలీషా గారు ఉన్నారని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఇంత ఖచ్చితంగా అడిగాడు? యెహోవా ప్రవక్త ఎవరైనా ఈ స్థలంలో ఉన్నాడంటే ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. దేవుని ప్రవక్తలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, అబద్ధ ప్రవక్తలు అనుకూలంగా చెప్తారు. రాజు జీతాలు ఇస్తే జీతాలు తినుకుంటా అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఈ ఇర్మియా అలాంటి వాడు కాదు కాబట్టి గోతిలో వేశారు. ఇలాంటి మంచి ప్రవక్తకి భయపడేసిన దేవుని ప్రజలు, ఆ దేశంలో యాజకులు ఉన్నారు, ఆ దేశంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, ఆ దేశంలో నిజంగా దేవుని ఆరాధన చేసే మందిరాలు ఉన్నాయి, కానీ ఎవ్వరు కూడా ఈ ప్రవక్తల గురించి ఆలోచన చేయలేదంట. కానీ ఈ ఎబెమెలెకు మాత్రం ఏం చేశాడంటే రాజనగరు లోపలికి వెళ్ళి రాజు దగ్గర చెప్తున్నాడంట, అయ్యా ఇర్మియా ప్రవక్తని నీరు లేని గోతులో వేశారని అతను రాజునకు మనవి చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవ్వరికి మనవి చేయలే, ఎవరు కాపాడగలుగుతారో ఆ రాజుకు మాత్రమే మనవి చేయడానికి వచ్చాడంట అక్కడ. హల్లెలూయా. దేశంలో పెద్దలున్నారు, పెద్దల దగ్గరికి పోలే, సలహాలు ఇచ్చేవారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళలేదు, కానీ
ఈ ఈ ఇర్మియా గారు తీయబడాలి అంటే ఎవరి చేత నిజంగా తీయబడతాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి 7వ వచనం రాశాడు, ఇతడు రాజునకు మనవి చేసెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరి గురించి? గోతిలో ఉన్న ఇర్మియా గురించి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, లోకములో ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. లోకములో ఉన్న ఆత్మలు ఎలా నశించిపోతున్నారంటే, కొందరేమో బందీ గృహశాలలో ఉండిపోయారు, కొందరు గోతులని పాపమని ఊబిలో పడిపోయి ఉన్నారు. ఈ ఊబిలో ఉన్న వారు పైకి లేవాలి అంటే నిజంగా అన్యుడైన అబీమెలెకంట రాజు దగ్గర మనవి చేసినట్టుగా రాజులకు రాజైన యేసు ప్రభు దగ్గర మనం మనవి చేసే వారంగా ఉండాలి. దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యుడి దగ్గరికి ఎందుకు వచ్చిన ప్రవచనం అంటే, ఇతరులలో మంచి క్వాలిటీ ఏంటంటే దేవుని ప్రవక్త నిజంగా ఉండాలి. ఈ ప్రవక్త నిజంగా గోతిలోంచి తీయబడాలి. నేను రాజు దగ్గర పోయి మనవి చేస్తా, రాజు నన్ను చంపినా సరే, ఏది చేసినా సరే, నా జాబు నుండి ఊడబీకినా సరే, నేను మాత్రం ఆ ప్రవక్తని పైకి తీసుకురావాలంటే ఏ రాజు దగ్గర మనవి చేయాలి, ఆ రాజు దగ్గర నేను మనవి చేస్తానంటున్నాడు అక్కడ. హల్లెలూయా. సంగమా, ఈ కడవరి దినాలు ఇలాంటి ప్రార్థన మనకి కావాలి. దినము. హల్లెలూయా. అనేకులు జిగటగల దొంగ ఊబిలో ఉన్నారు, అనేక మంది బందీ గృహలో ఉన్నారు, అనేక మంది సాతాను యొక్క చెరలో ఉన్నారు. వీరిని పైకి తీయాలంటే ఎబెద్మెలెకు వలె రాజు దగ్గర మనవి చేసే వారికి కావాలి. దినము. హల్లెలూయా. నీవు ఈ తరములో నువ్వు లేస్తే నిజంగా నీ దగ్గరికి ఆ వాక్యం బయటికి వస్తా ఉంటది. దినము. హల్లెలూయా. ఎబెద్మెలెకును దేవుడు కాపాడినట్టుగా, విడిపించినట్టుగా, తప్పించినట్టుగా వాక్యము ఆ రోజున ఆ దినమున నిన్ను కూడా దేవుడు కాపాడుతా ఉంటాడు. ఈ దినము. హల్లెలూయా. నీకు చదువు అవసరం లేదు, పెద్ద జ్ఞానం అవసరం లేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, ఆ భారాన్ని నువ్వు కలిగి ఉంటే, చూడండి, యూదా దేశంలో ఆ భారం ఎవరికి లేదంట, కానీ అన్యుడైన ఈ షండుడికే కలిగిందంట బాధ అంత రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఆనాడు అహష్వేరోషు కాలంలో కూడా, ఎస్తేరు కాలంలో జరిగిన కార్యాలేంది? దేవుని ప్రజల మీదకి ఏమొచ్చిందండి? మరణ శాసనం వచ్చేసింది అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే మరణ శాసనం బయలుదేరిందో, ఈ మృద్దకి అనే వ్యక్తి అయితే గుమ్మం దగ్గర కూర్చొని ఎంతగా బూడిద పోసుకుంటున్నాడు, ఎంతగా గోనె పట్ట వేసుకొని కేకలు వేస్తున్నాడు. అయ్యో, యూదా జనాల మీదకి ఏమొచ్చింది? మరణ శాసనం వచ్చిందని ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాడంట అక్కడ. హల్లెలూయా. ఈ ధ్వని అంతఃపురములో వింటున్న ఈ యొక్క ఎవరంటే, తన పినతండ్రి యొక్క స్వరాన్ని ఈ ఎస్తేరమ్మ విని ఒక మనిషిని పంపించింది. ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కోనరా, ఏమైపోయిందో అతనికి అని కనుక్కోనరా అని ఆ వ్యక్తిని పంపిస్తే ఆయన వర్తమానం తెచ్చాడమ్మా, ఇలాంటి జరిగిందంట, ఇలా చెప్పాడు అంటే వెంటనే అంటున్నదే ఆమె, అయ్యా నిజంగా నువ్వు ఈ గోనె పట్ట వస్త్రాలు ఈ స్థలములో నిజంగా నువ్వు ఇలాంటి కట్టకూడదు, అంతఃపురంలో ఇది ఆజ్ఞ కాదు, అసలు నువ్వు ఏడవకాకనే ఒక మాట చెప్తూ ఉంటుంటే ఆయన ఒక లేఖ రాస్తాడమ్మా, నిజంగా దేవుడి సమయానికి నిన్ను రాణిగా ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా? దేవుని ప్రజల్ని మరణ శాస్త్రం విడిపించడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు తల్లి అని చెప్పాడంట అక్కడ. హల్లెలూయా. కానీ రాజు దగ్గర పోవడానికి ఒక శాసనం ఉంది. 30 రోజుల వరకు రాజు యొక్క అంతఃపురంలోకి ఎవరు కూడా పోవద్దు, పోతే వారు మరణానికి పాత్రుడే అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఆమె దానికి భయపడి ఆ మాట రాస్తుంది పినతండ్రికి. మొర్దెకైకి రాస్తే, ఎస్తేరు, ఈ సమయమునను మౌనంగా ఉంటే దేవుడు నాకు వేరొక దిక్కుని సహాయము చేస్తాడని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. వెంటనే మళ్ళీ ఆమె ఒక తాకీదు రాసింది, నేను నశించెదను, నా ప్రజల కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పింది అక్కడ. హల్లెలూయా. ఏం చేసింది తన ప్రజల కోసం? ఉపవాసం ఉంది, రాణి యొక్క వస్త్రాలు ఇడిచింది, ఆమె కూడా నార వస్త్రములు ధరించుకుంది, గోనె పట్ట వేసుకుంది. దేవుని ప్రజల్ని విడిపించయ్యా, అయ్యా వారు చెరసాల్లో ఉన్నారు, సాతాను యొక్క బంధకములో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, మరణపు నీడలో ఉన్నారు, నా ప్రజల్ని బ్రతికించవాని నేర్చింది ఆ తల్లి అక్కడ. హల్లెలూయా. ఈరోజు సంఘం ఏం చేయాలి? గోతిలో ఉన్న ప్రజల కోసం ఏం చేయాలి? రాజు దగ్గర మనవి చేయాలి. ఎలాగూ చేయాలి? ఉపవాసంతో కన్నీరు కార్చాలి దినము. హల్లెలూయా. ఎబెద్మెలెకు అలాగే చేశాడు, ఈరోజు మనం అలాగే చెయ్యాలి దినము. హల్లెలూయా. చేసే ఎబెద్మెలెకు మనసును కలిగి ఉంటావా? ఈరోజు దేవుని సంఘానికి వస్తున్న నీకు ఇలాంటి భారం ఉండాలి దినము. హల్లెలూయా. అంతా నాకు బాగానే ఉంది, నా కుటుంబం అంతా బాగానే ఉంది, నేను ఎవరి కోసం ఏడవాలి? నేను ఎందుకు ఏడవాలి? వాళ్ళందరి కోసం ఉపవాసం ఉంటే నాకేమొస్తుంది?
నాకేమైనా ఒరిగిపోయేది ఉందా? నాకేమైనా లాభం వచ్చేది ఉందా? అందరి కోసం నేనెందుకు ఉండాలని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. ఇదేనమ్మా హల్లెలూయా. కానీ తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాశారు, చదవండి ఆ మాట. గట్టి చదువు. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగా మనము బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన యేసు ప్రభు దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. తిమోతి గారితో పౌలు ఏమన్నాడంటే, నువ్వు సుఖముగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి కోసం ప్రార్థనలు చేయాలంట, అధికారుల కోసం చేయాలంట, రాజుల కోసం చేయాలంట. ఎవరి కోసం అంట? రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెయ్యాలంట. ఇది మంచిది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దృష్టికి ఇది అనుకూలమైనది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు అడిగే ప్రశ్నకి ఇది జవాబు. ఎందుకు చెయ్యాలా? అందరి కోసం. నాకు అవసరమా? నా భర్త బాగున్నాడు, నా పిల్లలు బాగున్నారు, 3 పూట్ల భోజనం కడుపారా తింటున్నాయి, ఎవరి భారాలు మాకు అవసరం లేదు, మా భారం మాకుంటే చాలని ప్రతిరోజు నువ్వు అనుకునే బతుకు జీవితమే కదా. రాదా? అనుకున్న జీవితాలేగా. రాదా? ఎక్కడున్నావు? అనుకున్న జీవితాలే కదా ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఉన్నారా? ఎవరి దగ్గరకు వచ్చినా మన ప్రసంగం పలకాల. ప్రసంగం ఎవరిది? ప్రసంగం ఎవరికి? మనకేనా? మన చీరలు ఎందుకు చూసుకునేదిగా, మన జాకెట్లు ఎందుకు? ఈరోజు 2 రోజులు కట్టేస్తాం, తర్వాత పడేస్తాం. అవసరం ఈ చీరలు? మనకు కావాల్సిన వాక్యం అమూల్యమైనదంటే ఈ వాక్యం. ఇదేనమ్మా హల్లెలూయా. అవునా కాదమ్మా? నువ్వు అడిగే ప్రశ్నకి దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, వాళ్ళందరి కోసం నేనెందుకు ఉపవాసం ఉండాలి, వారందరి కోసం నేనెందుకు ఏడవాలి, వారందరి కోసం నేనెందుకు నిద్రగాయాలి, 4 గంటలకు లేచి ప్రార్థన చేయడం అవసరమా? శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయడం అంత అవసరమా? నా బతికేందో నేను చేసుకుంటే కాదా అనుకుంటున్నా? పోతావు. ఖడ్గం వస్తుంది, తెగులు వస్తాయి, క్షామం వస్తుంది, ఆ గుంపులో చేరిపోతావు నువ్వు కూడా. ఇదేనమ్మా హల్లెలూయా. అది తప్పించబడాలి అంటే అన్యుడనే ఎబిమెలెకు చేసిన మనమే మనం చేయాలి. ఇదేనమ్మా హల్లెలూయా. సుఖముగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయి, అధికారుల కోసం ప్రార్థన చేయి, మనుష్యులందరి కోసం ప్రార్థన చేయి. దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది, మంచిది అంటున్నాడు. ఇదేనమ్మా హల్లెలూయా. అవసరమైతే త్యాగం చేసుకొని జీవితాన్ని, ఇంకెన్ని రోజులు సుఖపడతాను ఈ దేహాన్ని, ఇంకెన్ని రోజులు పండుకో పండుకో పండుకో, తినని ప్రతిరోజు ఈ దేహాన్ని పోషిస్తున్నావు, కానీ దేవుని చిత్తమేదో మనం కనుక్కొనలేకపోతున్నాం. ఇదేనమ్మా హల్లెలూయా. ఈ దేహానికి నిద్ర తక్కువ కావద్దు, ఈ దేహానికి భోజనం తక్కువ కావద్దు. తినాలా పండుకోవాలి, తినాలి పండుకోవాలి, కానీ దేవుని ప్రజల కోసం, నశించిపోతున్న వాళ్ళ కోసం, గోతిలో పడిన వాళ్ళ కోసం, బందీ గృహశాలలో ఉన్న వాళ్ళ కోసం, చెరసాలలో ఉన్న వాళ్ళ కోసం ఎబిమెలెకు చేసిన మనవి నేను చెయ్యాలి. ఒక అన్యుడు చేశాడే, విలువలేనడు చేశాడే, ఒక నిజంగా ఏ గుర్తింపు లేనడు చేశాడే, గుర్తింపు లేని దగ్గరికి దేవుడే గుర్తించాడు కదా ఆ వ్యక్తిని. దినము దేవునికి స్తోత్రం చెయ్యి. నువ్వు చేసే త్యాగాన్ని దేవుడు గుర్తించలేడా? నీతో దేవుడు మాట్లాడా? నీ కుటుంబాన్ని తప్పించలేడా? నువ్వు చేసే మంచి కార్యాన్ని బట్టి. ఇంకా భక్తి జీవితంలో 20 సంవత్సరాలు వచ్చినా కానీ దేహాన్ని చంపుకోలేకపోతున్నావు, ఆశలు చంపుకోలేకపోతున్నావు, నిద్ర చంపుకోలేకపోతున్నావు, భోజనం చంపుకోలేకపోతున్నావు. వినము హల్లెలూయా. ఎస్తేరేమని తెలుసా? నేను చచ్చిపోయినా సరే నా దేవుని ప్రజలు ఏమైపోవాలి? బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకమైన ఆత్మలు బ్రతికించబడాలి నీ ద్వారా. దినము హల్లెలూయా. బ్రతికించబడాలి అంటే అమూల్య ఎబిమెలెకు వలె
రాజు దగ్గర మనవి చేసే వ్యక్తిగా లేవాలి సంఘములో దినము. హల్లెలూయా. లేవల్లా లేవద్దా? త్యాగం చేసుకో, లే, శరీరం చంపు, ఆశను చంపు ఈ దినము. హల్లెలూయా. పౌలు గారు అన్నారు, అందరికి చెప్పి నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడికి ఎవరు కావాలంటే శరీరాన్ని నలగొట్టుకునేవాడు కావాలి, త్యాగం చేసేవాడు కావాలి. నాకు టైం లేదని చెప్పేవాడు కావద్దు దేవుడికి కావాల్సింది. టైం లేకుండా టైం ఇచ్చేవాడు దేవుడికి కావాలి దినము. హల్లెలూయా. నాకు డబ్బులు లేవు, డబ్బులు నేను చేయలేను, డబ్బులు లేనప్పుడు దేవుని కార్యాలు చేయాలి దినము. హల్లెలూయా. ఆ త్యాగం దేవుడు చూస్తాడు, ఆ త్యాగం చేసిన వారికి దేవుడు విలువిస్తా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. ఎక్కడో ఎన్నిక లేదు, విలువలేని ఆ నపుంసకం దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాలు ఎందుకు ఎక్కించారంటే ఈ త్యాగమూర్తి చేసిన త్యాగమును బట్టి దినము. హల్లెలూయా. మూడోదిగా మనం గమనిద్దాం, ఇదే 38వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజా, నా ఏలినవాడా, గోతిలో వేయబడిన ఇర్మీయా ఎడల ప్రవక్త ఎడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము. చాలు. ఇప్పుడు చూడండి, రాజు దగ్గర మనవి చేయడమే కాదంట, ఇతను చేసిన కార్యం ఏమంటున్నాడంటే, నా ఏలినవాడా, ఈ గోతిలో వేయబడిన ఇర్మీయా అనే ప్రవక్తలేడా ఈ మనుషులు చేసిన యావత్తు అన్యాయం. ఏ మనుషులు చేసిందంట? ఈ మనుషులు చేసిందంతా కూడా అన్యాయమే అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు చేసింది అన్యాయమే, ఈ మనుషులు చేసింది కూడా అన్యాయమే దినము. హల్లెలూయా. వీళ్ళు పోయి చెప్పారు, చెప్పిన వెంటనే ఈ రాజు ఏం చేశాడు? పడేయండిరా అంటే పడే, ఆజ్ఞ ఇచ్చాడు, తీసుకొని పడేశాడు. అంటే వీళ్ళు చెప్పడం సరిపోయింది, ఈయన పూర్తిగా అధికారం ఇచ్చే కాలం. అధికారం వచ్చిన తర్వాత ఊరుకుంటారా? సౌలు ఒక్కొక్క ప్రాంతాన్ని పోయి క్రైస్తవులందరినీ నాశనం చేయాలంటే ఏం తీసుకునేవాడు? ఆ ప్రాంతాన్ని ఏలుతున్న అధికారుల యొక్క అధికారాన్ని తీసుకుని వెళ్ళిపోయేవాడు అక్కడ. హల్లెలూయా. పొర చూసుకోపోరా రంగనే మనోడు ఎర్ర వీగైపోయాడు, క్రైస్తవులందరినీ చంపెట్టాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. నిజంగా ఇలాంటి ప్రవచనం చెప్తాడు పదే పదే, అది అన్ని మనకి అశుభాలే చెప్తున్నాడు. కీడు కలిగిద్ది అని చెప్తాడు, ఖడ్గం వస్తుందని చెప్తాడు, క్షామం వస్తుందని చెప్తాడు, ఒక్కనాడన ఆశీర్వాదం అని చెప్పట్లేదు. ఈ ప్రవక్త ఉండడమే వేస్ట్. రాజా, ఇతను తీసుకుని మేము గోతిలో పడేయాలంటే ఫోన్ రానని అధికారం ఇచ్చాడంట అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి అబీమెలెకు ఏమంటున్నాడంటే, ఈ ప్రవక్తకు చేసింది యావత్తు కూడా న్యాయం అన్నాడా, అన్యాయం అన్నాడా? ఈ మనుషులు అంత అన్యాయం చేశారు, ఆ మనుషులతో పాటు నీవు కూడా అన్యాయమే చేశావన్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ అన్యాయపు గుంపులో ఉంటే ఈ మనిషి ఏ గుంపులో ఉన్నాడు? న్యాయం చేసే గుంపులో ఉన్నాడు దినము. హల్లెలూయా. మనము కూడా న్యాయం చేసే గుంపులోనే కనపడాలి దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని సిలువేయడానికి కానీ సిలువేయండి అంటున్నారా? ఎవరి దగ్గర తీసుకొచ్చి పెట్టారు యేసు ప్రభుని? పిలాతు ఎదుట పెట్టారని రాశారు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది తెలిసి పిలాతు చేతులు ఎత్తండి? నిద్రపోయేటోళ్ళు కూడా చేతులు ఎత్తాలి. పిలాతు తెలుసా అమ్మాయి అమూల్య? నీకు తెలుసా? నాకెళ్ళి చూడు. నీకు తెలుసా అమ్మా పిలాతు? గుడ్, బాగా చెప్పారు. దేవునికి స్తోత్రం చేయండి. మిమ్మల్ని ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎక్కడెక్కడ నిద్రావస్థలో ఉన్నారని అడిగా. నీకేం తెలియదు పిలాతు? నాకన్నా తెలియదు. కానీ యేసు ప్రభుని సిలువేసేటప్పుడు న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, ఇక దేవుని కుమారుడు ఊరేగుతున్నాడు, ఇక మనకి కైసర్ తప్ప ఎవరున్నారు మనకి దేవులు అంటాడు, హేరోదు తప్ప మనకెవరున్నారు దేవులు అంటాడు, వీళ్ళే మనకి దేవులు. కానీ వీడెవడో వచ్చాడు ఇప్పుడు కొత్త మతం పెట్టాడు, దేవుని కుమారుడు అంటాడు. నిజంగా ఆ వాదన బట్టి ఇతనికి మనం నిజంగా చంపేయాల్సిన వ్యక్తి అని యేసు ప్రభుని చంపాలని ప్రయత్నంలో ఉన్నారు. అందరూ అంటున్నారు, ఏమంటున్నారంటే ఇతని సిలువేయండి అంటున్నారు. పిలాతు మాత్రము తన భార్య ఒక పత్రిక పంపించేసినయ్యా, ఈ నీతి మంత్రిని జోలికి పోక అక్కడ నాయన నువ్వు ఒకవేళ పోయామంటే నిజంగా ఆ శాపం మన మీదకి వచ్చేస్తుందని ఒక లేఖనం పంపేసింది పిలాతు భార్య అక్కడ. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు పిలాతు గారు, ఏమంటున్నారంటే మీరందరూ సిలువేయమంటున్నారు కానీ ఇతరు నాకు ఏ దోషము నేరము కనపడతలేదు అన్నాడు అక్కడ. హల్లెలూయా. అధికారం పిలాతుకు ఉందా లేదా? దోషం కనపడనప్పుడు మరి యేసు ప్రభుని విడిపించాలి కదా. మరోడు విడిపించిండా? మరి నీళ్ళు తీసుకొచ్చారే చేతులు కడుక్కుంటా,
ఈ దోష నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండును కాక 2 చేతులు కడుక్కొని ఊరుకున్నాడు. వాడు చేసిన అన్యాయమా కాదా? న్యాయమైతే నిజంగా విడిపించాలా యేసు ప్రభుని? విడిపించాలా లేదా? అంటే అన్యాయపు తీర్పు యేసు ప్రభుకు కూడా వచ్చింది, ఇర్మియాకు వచ్చిన రీతిగానే అక్కడ. హల్లెలూయా. ఈ లోపల ఇలా జరుగుతూనే ఉంది. యేసు ప్రభుని సిలువేశారు. కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడం వైపున ఒక దొంగ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని మధ్యలో వేస్తే ఎడం వైపు ఉన్నాడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అనే కదా నేను సిలువేశారు. అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించు అంటాడు ఆ వ్యక్తి అక్కడ. హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు? కుడివైపు ఉన్నవాడు అంటున్నాడు, అరే నిశ్చయంగా మనం చేసిన తప్పకు మనకి న్యాయబద్ధమే, మనకు వచ్చిన శిక్ష న్యాయబద్ధమే, ఇతనిలో ఏ నేరం లేదు, ఇతనికి అసలు ఈ శిక్ష పడడం అన్యాయమే. అయ్యా ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నాడు. అంతే, నేడే నీవు నాతో పాటు పరదైస్సులో ఉంటావన్నాడు అక్కడ. హల్లెలూయా. న్యాయం ఏడుంది, అన్యాయం ఏడుంది? న్యాయంగా మాట్లాడిన వాడికి న్యాయం జరిగింది, అన్యాయస్తుడికి నరకమే దొరికింది అక్కడ. హల్లెలూయా. కానీ న్యాయ ప్రవర్తన యొక్క గుంపులో ఎవరున్నారంటే ఎబిమెలెకు ఉన్నట్టుగా మనకి కనబడుతా ఉంది అక్కడ. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిలాగా ఉండాలంటే న్యాయవర్తులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. చూడండి, లూకాసు వార్త 1:6 చదివితే ఒక భార్యాభర్తల గురించి బైబిల్ ఎంత చక్కగా రాశాడు, చదవండి ఒకసారి. లూకాసు వార్త 1:6. వీరిద్దరు ఎవరిద్దరు? జకరియా, ఎలిజబెత్ ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరంట? జకరియా, ఎలిజబెత్లంట దేవుని దృష్టికి ఎలా కనపడారంట? నిరపరాధులుగా కనపడ్డారంట. ఆజ్ఞలు పాటిస్తున్నారంట, న్యాయ విధులు పాటిస్తున్నారంట, దేవుని దృష్టికి నిరపరాధులుగాను నీతిమంతులుగా బ్రతికారని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడు, ఎబిమెలెకు కూడా ఎలాంటి వాడంటే న్యాయవర్తనుడిగా బ్రతికాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. 4వదిగా మనం గమనిస్తే ఆయన ఎవరు అంటే 11వ వచనం మనకు కనబడుతా ఉంది. 39:11. ఎబిమెలెకు ఆ మనుషుల్ని వెంట పెట్టుకొని రాజనగరులో గదిలోనికి వచ్చి అచ్చటి నుండి ఆ పాతవైన చాలు. చూడండి, ఇక్కడ గోతిలో వేయబడ్డాడని మనం చెప్పాము. ఎవరు? ఇర్మియా ప్రవక్త గారు. నా వైపు చూడండి. ఏమన్నా ప్రవక్త అయిన ఇర్మియా గోతిలో ఉన్నాడా? ఇప్పుడు రాజు దగ్గర మనవి చేశాడా? ఇప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని చేశాడంటే, అరే ఆ వీధిలో పోయి, ఆ వీధిలో ఒక 30 మంది ఉంటారు, ఆ 30 మందిని తీసుకొచ్చి ఆ గోతిలో ఉన్న ఆ వ్యక్తిని త్రాళ్ళ చేత బయటికి తీయండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడంట అక్కడ. హల్లెలూయా. ఆ ఆజ్ఞత ఎప్పుడైతే ఇచ్చాడో ఆ వీధిలో పోయి ఒక 30 మందిని పట్టుకొని వచ్చాడు ఈ వ్యక్తి ఎబిమెలెకు. ఇర్మియా ప్రవక్తను తీయడానికని త్రాళ్ళు వేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, త్రాళ్ళు వేసే గుంపులో ఎవరున్నారు? ఎబిమెలెకు కూడా ఉన్నాడు కదా. నాకు అవసరం లేదులే, వాళ్ళే తీస్తారులే, షేయి దులుపుకున్నాడా? కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, షేయి షాలు దులుపుకుంటారు, వీళ్ళేమో ఇచ్చిట్ట అంటారు, వీళ్ళ చేతులు దులుపుకుంటారు. అంటే ఎబిమెలెకున్న మంచి మనసు ఏంది అంటే ఏది చేసినా అందరితో కలిసిన ఐక్యతతో ఉండి చెయ్యాలనే ఒక ఆశ ఉంది ఆయనకు అక్కడ. హల్లెలూయా. ఐక్యతలో ఎంత బలం ఉంటుందంటే అంత బలం ఉంటుంది. ఉంటుందా ఉండదమ్మా? ఉండదా? ఒక్కరు చేస్తే అవుతుందా? అందరు చేస్తే అవుతుందా? ఇప్పుడు నశించిపోతున్న ఆత్మలు తీయాలి అంటే ఒక్కడు చేస్తే అయిందా? అంతమంది చేస్తే వచ్చిందా? ఆ గోతిలోని ఇర్మియా ప్రవక్తని తీయాలంటే అంతమంది, అంటే యూనిటీ అవసరమైంది అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా, నశించిపోతున్న ఆత్మ రక్షించాలంటే సేవకులు మాత్రమే చేయాలనా? సంఘం కూడా చేయాలనా? చెప్పాలా? ఇప్పుడు ఈయన వాళ్ళలో ఉన్నాడా లేదా? ఎబిమెలెకు ఉన్నాడా లేదా? అంటే ఐక్యతతో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి సంఘం? దినదినము సంఘాభివృద్ధి చెందిద్దా లేదా? ఆత్మలు దేవుని మందిరాల్లో చేర్చబడతాయా లేవా? అంటే ఇప్పుడు యూనిటీ అవసరమా మనకి?
అందరం కలిసి పని చేయాల్సిందే కదా. అంటే ఒక్క గోతిలో ఉన్న ఒక్క వ్యక్తిని చేయడానికి అంతమంది అవసరమైతే నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి తప్పనిసరిగా మన అందరి ప్రయాసము సంఘానికి అవసరం. ఇదేనము. హల్లెలూయా. మీరు ఏమనాలంటే అయ్యా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలంటే సేవకుడా కూటాలు పెట్టు, ప్రార్థన చేపి సేవకులు పిలిపియండి. నిజంగా సంఘాల్లో సువార్త ప్రకటించబడితేనే సంఘం వృద్ధి అయిపోతుంది, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయని మీరు కూడా సేవకులతో ఏం చేయాలి? చెవులున్న వారు వినుదురుగాక. చెవులున్నాయా? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు ఇప్పుడు వినపడ వాళ్ళకి. కూటాలు పెట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు కూటాలు పెట్టాలంటే ఏం కావాలా? కూటాలు పెట్టాలంటే ఏం కావాలా? ఇప్పుడు రావు స్వరాలు. పాశ్రమ గారిని తిట్టమను, గట్టిగా తిట్టేస్తాం మనం. చెప్పాలి. కూటాలు పెట్టాలంటే ఏం కావాలి? సంవత్సరానికి ఒక్కసారి పెట్టాలా, నెల నెల పెట్టాలా? నన్ను అడిగితే నెల నెల పెట్టాలా? అవునా కాదా? కూటాలు నిజంగా సంఘాలు జరిగితేనే సంఘ అభివృద్ధి పొందుతాయి. మీకు అది తెలవదు. మాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, నాయన ఏం చేయాలో నా తలక పట్టుకుంటా నేను. ఒక్కరి కన స్పందన లేదు సంఘంలో. సేవ ఎటుపోతుందని అర్థం కావట్లేదు. ఆత్మలు ఎటుపోతే నాకేంది, నేనైతే కమ్మగా తింటున్నా, మంచిగా పరుపులను బొర్లాడుతున్నా, అంతే. నాకు కావాల్సింది ఇదే. ఎన్ని వాక్యాలు విన్నా కానీ ఎట్లా అంటే మన బూడిదలో పోసినట్టే. ఎన్ని వాక్యాలు చెప్పినా కానీ ఈరోజు సరిగ్గా చెప్పలేక పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏం చేసినావమ్మా? ఉరికినావు నువ్వేమన్నా చెప్పినప్పుడు మూసుంటాను. ఎన్ని ఆత్మదేవుడు ఎంతగా మనల్ని ప్రేరేపిస్తున్నా కానీ నాది నేనే అంటున్నా కానీ దేవుని రాజ్యం ఎలా కట్టబడాలి, కట్టేవారి చేతులు నా చేతులు వేయాలి, వాళ్ళ పనిలో నేనుండాలి, నేను కూడా దిగాలి, నేను లేవనెత్తాలి, నేను కూడా. ఈ ఐక్యత మనలో ఉంటేనే ఒకడు నిజంగా గోతిలో ఉన్నవాడు బయటికి రాగలుగుతా ఉంటాడు. ఇది నమ్మ. హల్లెలూయా. ఇది భారం గల సేవనా కాదా? భారం గల సేవనా కాదా? భారం గల సేవే. ఆ భారాన్ని మొయ్యాలంటే ఒకరు మొయ్యలేరు, సంఘం అంతా మొయ్యాలి. ఇది నమ్మ. హల్లెలూయా. ఎవరు మొయ్యాలమ్మా? సంఘం అంతా మొయ్యాలి. ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణ చెప్తాను. బైబిల్లో ఉందే చెప్తాను, నేను వేరేది చెప్పలేదు. మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదివితే పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మ దిగి వచ్చిందని రాశారు. ఉందా? అన్య భాషలు మాట్లాడారని రాశారు. భాషలు మాట్లాడుతూ ఉంటే అనేకమైన ప్రాంతం వారు ఇంత పొద్దున ఎవరన్నా తాగి తందనాలు ఆడుతున్నారని ఆ మేడగడి చుట్టుకొచ్చారని రాశారు. వచ్చారా? వచ్చిన తర్వాత ఎవరు లేశారు అక్కడ? చెప్పాలా? అంత ముందుకు పేతురు ఎవరు? యేసు ప్రభు అంటేనే నాకు తెలియదని ఎన్నిసార్లు బొంకిండు? 3 సార్లు బొంకిండు. ఈ పేతురు మీదకి అభిషేకం రాగానే ధైర్యంగా లేచి చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ఈ పేతురు లేస్తుంటే ఒకవేళ అనుకోవచ్చు, నేను అంటున్నా మిగతా ఉన్న అపోస్తులు అనుకోవచ్చు, సరే ఈ పేతురు మళ్ళీ యేసు ప్రభు దేవుడు గారు అంటాడేమో ఒకడికి సందేహం రావచ్చు, ఇంకొకరు అనొచ్చు, అరే నువ్వేం చెప్తలేరా కూర్చోరా, ఇంకొకరు లాగవచ్చు. కానీ పేతురు మాత్రం ధైర్యంగా లేచాడు. లేచిన అనుభవాన్ని ఎలాగ రాశాడంటే బైబిల్లో, ఈ 11 మంది కూడా పేతురుతో పాటు లేచి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. మనం చెప్పే మాట ఎలా చెప్తామంటే పేతురు ఒక్కడే లేచాడని చెప్పామని చెప్తా ఉంటాం. కానీ అక్కడ రాసిన బైబిల్లో రాసిన మాట ఏంటో తెలుసా? 11 మందితో పేతురును లేచి నీలచ్చి ఉందా? కరెక్ట్గా చదవాలన్నమాట. అయితే పేతురు ఆ 11 మందిలో వారితో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇలాగూ అన్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా ఆ 11 మంది ఈ పేతురుని ఏమంటున్నారంటే, ఈ పేతురు గురించి ఏమంటున్నారంటే, మేముంటాం, నీతో పాటు నిలుస్తాం, నువ్వు జై ప్రసంగం, నువ్వు చెప్పు సువార్త. ఈరోజు హృదయాలు గుచ్చుకోవాలంటే, హృదయాలు తెరవబడాలంటే, బాప్తిజాలు పొందాలంటే పేతురా మా సహకారానికి ఎంతో ఉందని ఆ 11 మంది అంటే పేతురికి సహకరించారంట అక్కడ. హల్లెలూయా. పేతురు ప్రసంగం అయిపోయింది, అక్కడ 3000 మంది లేచి అంటున్నారు, అయ్యా పేతురు మా హృదయాలు నీ మాటలు కుచ్చుకొని పోయాయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పంటే మారు మనసు నిమిత్తం మీరు బాప్తిజాలు పొందండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. సుమారుగా 3000 మంది బాప్తిజం పొందారంటే ఒక పేతురు యొక్క ప్రయాసం కాదమ్మా. 11 మంది వారితో నిలిచి అంటే పేతుర్ని వాడుకో ప్రభాని ఏడ్చారంటే అనుకుండే అక్కడ. హల్లెలూయా.
పేతురు నోట నీ మాటలుంచు. దేవా పేతురుని వాడుకో, ఈ జనమంతా మారాలని ఈ 11 మంది సపోర్ట్ గా లేచారని రాశారు అక్కడ. హల్లెలూయా. గుంటలో పడే వాళ్ళు లేవాలంటే సపోర్ట్ గా లేవాలి సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుడు లేపితే లేవదు, సంఘమే సపోర్ట్ చేయాలి. దినము హల్లెలూయా. ఇచ్చుటలో సపోర్ట్ చేయాలి, ప్రార్థనలో సపోర్ట్ చేయాలి, ఉపవాసంలో సపోర్ట్ చేయాలి. సేవకుడు నలగొట్టుకుంటే నువ్వు నలగొట్టుకునే గుంపులోనికి రావాలి. దినము హల్లెలూయా. సేవకుడు ఏడిస్తే ఏడ్చే గుంపులోనికి నువ్వు రాయి. దినము హల్లెలూయా. సేవకుని నడిపించే దినము హల్లెలూయా. ఆ 30 మందితో పాటు ఎవరు వచ్చారంటే ఇర్మియా కూడా వచ్చాడంట, త్రాళ్ళను పట్టుకోవడానికి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఐక్యతతో మనం సేవ చేయగలిగితే అనేకమైన రాజ్యాలను కూడా మనం జయిస్తూ ఉంటాం. దినము హల్లెలూయా. అనేకమైన ప్రాంతాలు దేవునికి సొంతం అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క సేవకుడితో కాదు సేవ, సంఘమే ఐక్యత కలిగి ఉండాలి. దినము హల్లెలూయా. 10 రూపాయలు సంపాదిస్తున్నా 10 పైసలు చేసే దేవుని రాజ్యానికి. దినము హల్లెలూయా. సమయము లేదు, దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంది, ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది. దినము హల్లెలూయా. కనీసం ఈ కడవరి దినాలను దేవుని సేవకు మనం ఇద్దాం. ఈ దినము హల్లెలూయా. సేవకులతో మనం ప్రయత్నాలు కనీసం నెలకు ఒక కూటమైన పెట్టాలి. దినము హల్లెలూయా. ప్రత్యేక ప్రార్థన పెడితే నీ ఫోన్ వాడబడాలి. దేవుని సేవలు కానీ నీ సిరిల్స్ కాదు నీ ఫోన్ వాడాల్సింది. నీ ఫ్రెండ్స్కి నువ్వు వాట్సాప్ పంపాలి. ఈరోజు మా మందిరాల్లో ప్రత్యేకమైన ప్రార్థన కోరిక, మా మందిరంలో ఉపవాస ప్రార్థన, పలానా సేవకులు మా మందిరానికి వాక్యం చెప్పడానికి వస్తున్నారు, తప్పకుండా రండి. మీరు కుటుంబ సమేతంగా ఒక్కరన్నా పట్టుకొని రండి. సంఘాలు ఎందుకు వృద్ధులనికి రావు నేను చెప్తాను. హల్లెలూయా. ఒకవేళ నువ్వు సండే ఆరాధనకు వచ్చినా, ఒక ఫ్యామిలీ ఆరాధనకు రాకపోతే మెసేజ్ అమ్మా చర్చికి ఎందుకు రాలి, ఈరోజు వస్తే బాగుండేది కదా అని ఒక్క మాట అడుగు. ఎవరైనా తప్పిపోయిన ప్రజలుంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎవరైనా నామకార్థంగా ఉండిపోతున్నారో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎవరైనా నిజంగా వేదనలో ఉన్నారో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఆ బిడ్డను దేవుని మందిరానికి నడిపించు, వాక్యం వినిపించు. దేవుడు అడిగేది రేపు నువ్వు ఎంత సంపాదించిన అడగడు కదా. ఏమడుగుతాడు? ఒక్క ఆత్మను తెచ్చావా? ఫలించే చెట్టుగా ఉన్నావా? మందిరంలో ఫలాలు లేని చెట్టుగా ఉన్నావా? అదిగో గొడ్డలి చెట్టు వేరున వేయబడి ఉందంట. ఎందుకు ఫలము లేని చెట్టు ఎన్ని సంవత్సరాలు కూర్చుంటేనే? ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే సేవకులతో మనం కలిసి పంచాలి. దినము హల్లెలూయా. మనమే అడగాల కూటాలు పెట్టమని. సేవకులు కదా అనొచ్చు, మనమే చెప్పాలి. రాష్ట్రం గారు కూటం పెట్టండి అని అనాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము అడిగి బతలాడుకొని ప్రార్థన పిలిపించుకునే సేవకులు మీరేంది ఒక్కరన్నా సత్యంలాగానే ఉన్నారు. బతికిన ఒక శాపగోలేదు సంఘంలో. కూటాలు పెట్టమని మీరు అడగాల, ఉపవాస ప్రార్థనలు పెట్టమని మీరు అడగాల, మాకు వాక్యం సరిపోవట్లేదమ్మా ఇంకా ప్రార్థనలు పెట్టని మీరు అడగాల. ఇట్లుంటేనే సంఘం ఉజ్జీవానికి వస్తూ ఉంటుంది. ఇదేనమ్మా హల్లెలూయా. సంఘం సపోర్ట్ చేస్తూ ఉంటేనే సంఘం వృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. ఇదేనమ్మా హల్లెలూయా. ఎబిమెలెకు అలాంటి మనసు ఉంది కాబట్టి ఆ 30 మందితో పాటు ఈ మనిషి కూడా దిగాడంట అక్కడ. హల్లెలూయా. అక్కడ తర్వాత 12వ వచనం మీరు చదవండి ఒకసారి. 12వ వచనం క్లుప్తంగా చదవండి. చూడండి. పాతవైన చినికి బట్టలు చినిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని ఆగోతిలోని ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకునమని అతనితో చెప్పెను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేరుకొని ఆ గోతి నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బంది గృహశాలలో నివసించెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, 30 మందిని తీసుకొచ్చి త్రాళ్ళు వేశాడని మనం చెప్పాం. అర్థమైందమ్మా? ఏమేశారు? త్రాళ్ళు వేశారు. త్రాళ్ళు గట్టిగుంటాయా, బట్టలు గట్టిగుంటాయా చెప్పాలా? ఆల్రెడీ వాళ్ళు తాళేశారు. ఈ ఎబిమెలెకు ఏం చేశాడంటే ఆగండి అని చెప్పి పరిగెత్తుకుంటూ పోయాడంట. కొద్దిగా చీరలు ఉంటాయి చూడు, చినికిపోయిన చీరలు, అలాంటి బట్టలు ఉంటాయి చూడండి, ఆ బట్టలు పట్టుకొని వచ్చాయి. వీళ్ళు అనుకుంటున్నారు, అరే అసలు ఈ త్రాళే గట్టుకుంటాయి, ఆ చీర గుడ్డలు ఎందుకు గట్టుకుంటాయి అని అంటే ఈ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆ త్రాళ్ళ మీద అంట ఈ బట్ట కట్టి
ఆ బట్ట ఉన్న ఆ త్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ బట్టను ఏమంటున్నాడు అంటే చంకలో పెట్టుకో అంటాడు. ఎవరిని? ఎందుకన్నాడు ఆ మాట? త్రాలు మన దేహాన్ని ఏం చేస్తాయి చెప్పండి? కోస్తాయా లేవా? కోస్తే బ్లడ్ వస్తా రాదా? ఎంతగా ఆలోచన చేస్తుండే దేవుని సేవకుని, ఎంత ప్రేమించే వ్యక్తి చూడండి. ఈ లాస్ట్ పాయింట్ అదే. అతడు ఎవరయ్యా అంటే దేవుని సేవకుని ప్రేమించే వ్యక్తి. అంటే దేవుని సేవకుడికి ఒక గాయం కూడా తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆగండి ఆగండి అని చెప్పి త్రాలు వేసేవారితో అన్నాడు, అయ్యా ఈ త్రాలకి పాత బట్టలు చుట్టాను. ఏ పాత బట్టలు ఎక్కడ చుట్టబడ్డాయో ఆ పాత బట్టను బాగానే ఏం చేయాలంటే ఇర్మియా గారు, ప్రవక్త గారు, మీరు చంకలో పెట్టుకోండి. ఎందుకంటే ఇదే నువ్వు ఆధారం చేసుకొని పైకి ఎక్కాలి కాబట్టి ఇవి రక్తము గారకుండా నీకు సేఫ్టీగా ఉంటాయి. నువ్వు గాయపడద్దు, నువ్వు క్షేమంగా ఉండాలి. ప్రవక్త క్షేమంగా ఉంటే, దైవ సేవకుడు క్షేమంగా ఉంటే, మా ప్రాంతాలు క్షేమంగా ఉంటాయి, మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. నువ్వు చనిపోవద్దు, నువ్వు క్షేమంగా ఉండాలని ప్రవక్తని ప్రేమించి చెప్పాడంటే ఆయన అక్కడ. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలి? సేవకుల్ని ప్రేమించే సంఘంలా కనపడాలి దినము. హల్లెలూయా. సేవకుల్ని కన్నీటి బాధకు చెయ్యొద్దు మీరు దినము. హల్లెలూయా. వారు కన్నీరు గాచుట మీకు క్షేమము అన్నాడా? క్షేమము కాదు అన్నాడా? క్షేమము కాదంటే దినము. హల్లెలూయా. ఎంత స్మూత్నెస్ అంటే అతని మనసు ప్రవక్త విషయంలో ఒక అన్యుడు ఆలోచించిన విధానం ఒక క్రైస్తవుడు ఆలోచన చేయలేదు. ఆ దేశంలో చాలా మంది నిజంగా దేవుని సేవకులు ఉన్నారు, చాలా మంది ప్రధాన యాజకులు ఉన్నారు, చాలా మంది ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నారు. కానీ షణ్యుడైన ఎబిమెలెకు మాత్రం ఆలోచించిన విధానం ఎంత బాగుందో చూడండి దినము. హల్లెలూయా. సేవకుల్ని ప్రేమించి మనం వారి కోసం త్యాగం చేసుకోవాలి మన జీవితాలు దినము. హల్లెలూయా. ఒక టైంలో హక్కుల పసికిల వాళ్ళు కూడా పౌలు గాని అదే చేశారు కదా, గంపలో పెట్టి కిటికీలోంచి దించారంట. చూడండి, కిటికీలోంచి దించారు. తెలుసు వాళ్ళకి వాళ్ళు దించారన్న సంగతి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత తెగించారంటే మా సేవకుడు బ్రతికి ఉంటే కొన్ని ప్రాంతాలు, కొన్ని ఖండాలు గదిస్తాడు, మేము బ్రతికి ఉంటే మేము ఏం చేయలేమని భార్య భర్తలు ప్రాణం పన్నంగా పెట్టి సేవకుని కాపాడారంట అక్కడ. హల్లెలూయా. ఏం చేశారంట చెప్పాలా? ఖండాలు కదిలించాడా లేదా? ప్రాంతాలు కదిలించాడా లేదా? నిజంగా ఈరోజు ఆ సువార్త ఆయన చేయడానికి కారణంలో తెలుసా? ఆయన ఒక్కడే చేయలేదండి ఆ సేవ. శతపని వారు చాలా మంది ఉన్నారు అక్కడ. హల్లెలూయా. భార్య భర్తలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు ఆ పరిచర్యలో. ఈ రోజు ఆయన ఖండాలు గదిలించాడంటే ఒక్కడు చేస్తే కాలేదు అది. శతపని వారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ వ్యక్తికి అక్కడ. హల్లెలూయా. ఈరోజు నేనంటున్నా, మనం సేవకులు ప్రేమించే వారంగా ఉందుముగాక, సేవలో మనం నిజంగా సహకారులుగా ఉందుముగాక, ప్రతిది కూడా మనం ఐక్యతను ముందుకు సాగిపోవాలి దినము. హల్లెలూయా. ఎంత ఐక్యత మనం చేయగలుగుతాం ఈ చర్చ సరిపోదు దినము. హల్లెలూయా. సరిపోయిదా? ఫంక్షన్ హాల్కి వెళ్ళాలా? ఏం స్తోత్రం చేయి. ఎఫ్సి అన్నది ఈ చర్చ సరిపోదు పాస్టర్ గారు, ఫంక్షన్ హాల్కి వెళ్ళాలని. వచ్చిందమ్మా నీకు దర్శనం? ఇది సరిపోవద్దుగా. ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలంటే ఎంత మనం నిజంగా ఈ పరిచయలో మనం ఎంత ఐక్యత కలిగి ఉంటే అంతగా సేవ విస్తరిస్తూ ఉంటుంది దినము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయనలో మంచి క్వాలిటీ ఒకటి, దేవుని నమ్మాడా? రెండు రాజు దగ్గర మనవి చేశాడు. 3 న్యాయవర్తనుడిగా కనపడ్డాడు. 4 ఐక్యతతో. 5 సేవకులు ప్రేమించే మనస్సు అతను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి మనస్సు మనకుంటే రాబో ఉగ్రత నుండి, క్షామము నుండి, తెగులు నుండి దేవుడు మనల్ని విడిపిస్తా ఉంటాడు, మనల్ని తప్పిస్తాడు. చిన్న వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.